వారు జీవిస్తున్నటువంటి ఈ ఇశ్రాయేలీయులు జీవిస్తున్నటువంటి ఆ ఐగుప్తు, ఈజిప్ట్ అనబడేటువంటి నామకరణంగా మనం పిలుస్తున్నటువంటి ఆ ఐగుప్తుల వారు ఎట్టి బానిసత్వం కింద వారు జీవిస్తున్నారు. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఆ పొద అనబడేటువంటిది దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యమైతే, ఈ యొక్క అగ్ని అనబడేటువంటిది ఐగుప్తులో వారు పొందుతున్నటువంటి శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఆ పొద ఏ విధంగా అయితే అగ్నిలో నుంచి కాలిపోలేదో, అలాగనే ఈ ఇశ్రాయేలీయులు అనేటువంటి దేవుని జనాంగమైనటువంటి బిడ్డలు ఐగుప్తులో ఫరో రాజు కింద ఉన్నటువంటి వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కాల సమయమందులో దేవుని యొక్క మాటలను ఈ దురశ్రవణ యంత్రం ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్న